నొలకపేట ఎంఆర్ఆర్ సీతారామయ్య ఆయన పేరు, ఎంఆర్ఆర్ పేరు. ఆయన మమ్మల్ని పిలిపించి ఫోటోలు, వీడియోలు, ఆ పేర్లు రాసుకొని తీశారు. నిన్న 2025 సంవత్సరం 1వ నెల 18వ తారీఖు నిన్న మేము సంతకాలు చేయట్లేదని సీతానారం మా మరదల కాడికి ఈఆర్ఆర్ని పంపించి మా మరదల్లో బెదిరించి సంతకాలు చేసుకొని వెళ్ళారు. దేని గురించి అంటే ఇది భూమి గురించి. సీతారామయ్య ఎంఆర్ఆర్ చేసే పనులు వాళ్ళ కాడ లంచాలు తినేసి మమ్మల్ని బెదిరించి మా కాడకు రాకుండా మా మరదల కాడికి వెళ్ళి ఈఆర్ఆర్ని పంపించి మా మరదలను బెదిరించి సంతకాలు చేర్చుకొని వెళ్ళారు. ఇదేమైనా పద్ధతేనా? ఎందుకంటే మేము 22 సంవత్సరాల నుంచి నేను తిరుగుతున్న భూమి కోసం. అది కబ్జా అయింది భూమి, 5 ఎకరాల 20 సెంట్ల భూమి. నేను మొన్న పవన్ కళ్యాణ్ ఆఫీస్ కాడ 17వ తారీఖున అర్జీ ఇచ్చి వచ్చా. నిన్న 18వ తారీఖున చంద్రబాబు అనే ఆఫీస్ కాడ అర్జీ ఇచ్చి వచ్చా. ఎంపీ గారు తీసుకొని మాట్లాడారు. మరి సీతారామయ్య ఎంఆర్ఆర్ ఈ పనులు చేస్తున్నాడు, దొంగ పనులు. ఎవరు దొంగ అనాలి? ఇప్పుడు ఎంఆర్ఆర్ దొంగే కదా. ఈఆర్ఆర్ని పంపించి మాకు తెలియకుండా మా మరదల కాడికి పంపించా. మా మరదలకి ఏం తెలీదు. ఆ అమ్మాయితో సంతకాలు చేయించుకొని కాగితాల మీద వెళ్ళారు. భూమి మీకు లేదు, దాంట్లో ఇల్లు పడిపోయి మేమేం చేయలేం, నువ్వు ఏం చేసుకుంటా చేసుకోపో, నీ దుక్కున కాడ చెప్పి నన్ను బెదిరియటం. ఈ రకంగా ఏదెత్తున్నారు మమ్మల్ని. సీతారామయ్య ఎంఆర్ఆర్ నొలకపేట, గుంటూరు జిల్లా. ఈ ఎంఆర్ఆర్కి మరి అంతమంది 10వ నెలలో 19వ తారీఖున ఎంపీ గారు ఫోన్ చేసి వీళ్ళు ఎవరు వెంట చూడని పంపించాడు. మమ్మల్ని పిలిపించాడు ఎంఆర్ఆర్. పిలిపించి చూస్తాడండి, ఇస్తాడండి అని ఆయనతో చెప్పి మమ్మల్ని పిలిపించాడు. మేము 3 కుటుంబాలు 7గురు వెళ్ళాము. 7గురు వెళ్తే మమ్మల్ని 8 గంటలు కూర్చోబెట్టి, నైట్ పాట కూర్చోబెట్టి వీడియోలు, ఫోటోలు తీసుకొని మా పేర్లన్నీ రాసుకొని మీకు ఇస్తాం అని చెప్పి తర్వాత అంటున్నాడు దాంట్లో ఇల్లు పడిపోయి మేమేం చేయలేము అని అన్నాడు. వెళ్ళిపోయిన అమ్మారావాళ్ళు మా పొలం అమ్ముకొని వెళ్ళిపోయారు కబ్జాదారులకి. బాలసాని రాజేశ్వరరావు, సముద్రాల చెరిబాబు వాళ్ళకి అమ్మేశారు. వాళ్ళకి అమ్మేసుకొని ఈ రకంగా మమ్మల్ని ఏదెత్తున్నారు. చాలా యాతన పెడతారు మమ్మల్ని. ఎంత యాతన పెడుతున్నారంటే మమ్మల్ని చిత్రవధం చేస్తున్నారు. ఇప్పుడున్న ఎంఆర్ఆర్ సీతారామయ్య ఎమ్మెల్యేని పంపించి మమ్మల్ని ఎంత టార్చర్ పెడతారంటే టార్చర్ పెట్టి మమ్మల్ని బెదిరించి మా సంతకాలు తీసుకొని వెళ్ళటం. మీరు సంతకాలు చేయకపోతే మిమ్మల్ని కేసులు పెడతామని మమ్మల్ని బెదిరించారు. ఈ రకంగా మా మరదలను బెదిరించి సంతకాలు చేసుకొని వెళ్ళారండి. నిన్న 18వ తారీఖున 2025 సంవత్సరం 1వ నెల 18వ తారీఖు. 18వ తారీఖు ఆ రోజు మరి ఎన్టీ రామారావు జయంతి. ఆయన వర్ధంతి జయంతి ఎంతో వర్ధంతి అనుకుంటా, వర్ధంతండి. ఆయన చనిపోయిన రోజు, ఎన్టీ రామారావు గారు చనిపోయిన రోజు 29 సంవత్సరాలు నిన్నటికి దొరబడ్డాయి. 29 సంవత్సరాలు అంట. ఆయన వర్ధంతి నిన్న. ఆయన వర్ధంతి రోజు నేను బైపాస్లో చంద్రబాబు ఆఫీస్లో ఉన్నా. నేను అర్జీస్తాకి వెళ్ళా. ఎంపీ గారు కలిసి ఆయనతో మాట్లాడి అర్జీ ఇచ్చా. భూమి సమస్య 5 ఎకరాల 20 సెంట్ల భూమి బాలసాని రాజేశ్వరరావు, సముద్రాల చెరిబాబు ఆక్రమించారమ్మా, మాకు న్యాయం చేయండి అమ్మా. ఒక రౌడీజంగా చేశారు, గోండాజంగా చేశారు. మా ఇంట్లో మా ఇద్దరు చంపేశారు, మా అమ్మని మా అన్నయ్యని చంపేశారు. మా ఇంట్లో మా ఆమెను మా పిల్లల మీద దాడి చేస్తున్నారు. ఇప్పుడంటే ఎంఆర్ఆర్ గారు, ఇప్పుడున్న ఎంఆర్ఆర్ గారు ఆ పని చేస్తున్నాడు. వాళ్ళ దగ్గర డబ్బు తినేసి వాళ్ళ తట్టు సపోర్ట్ చేసి మమ్మల్ని అన్యాయం చేసి రికార్డులో అడంగంలో మా పేర్లే ఉన్నాయి. ఆన్లైన్లో వాళ్ళ పేర్లు ఎక్కిస్తున్నారు. వాళ్ళ పేరు మేము పాస్బుక్ ఇస్తారు. అలాగే ఎలాగిస్తారు? నేను అదే మాట్లాడుతున్నా. వాళ్ళ కాడ ఏమన్నా తెమ్మంటే తేవట్లాడు. కబ్జాదారుల కాడ ఏమన్నా కూడా తేవట్లా, తెచ్చి చూపియట్లా.
ఈ రకంగా మమ్మల్ని ఎంత టార్చర్ పెడతారంటే టార్చర్ పెడుతున్నారు. మేము ఎక్కడికి వెళ్ళినా మాకు న్యాయం జరగట్లా. ఈ రకంగా ఏతున్నారు ఎంఆర్ఓ వాళ్ళు, ఈఆర్ఓలు, ఆర్ఏలు. మా ఇళ్ళ కాడకు వచ్చి బెదిరించి మమ్మల్ని సంతకాలు తీసుకోవటం, మా ఏలు ముద్రలు తీసుకోవటం, మరి మా పేర్లన్నీ రాసుకోవటం, వీడియోలు తీసుకోవటం, ఫోటోలు తీసుకోవటం. అదేమంటే మీరు దిక్కున అక్కడ చెప్పుకోండి, ఏం చేసుకుంటారో చేసుకోపోండి అని మమ్మల్ని బెదిరియటం. అదంటే మా మీద కేసులు పెడతామని మమ్మల్ని భయపెట్టను. ఈ రకంగా ఏదెత్తున్నారు. మీరు అందరూ చూడండి వీడియో. నేను ఎందుకు బాధపడుతున్నానంటే మీరు ఎవరు తిట్టుకోకండి. 5 ఎకరాల 20 సెంట్లు భూమి అది. అది సెంటు కాదు, 2 సెంటు కాదు. మేము వదిలేస్తాకి మేము హక్కుదారులు మేము ఉన్నాం, వారసులు మేము ఉన్నాం. మా తల్లిదండ్రులు బిడ్డలకి తల్లిదండ్రులు అమ్మలేదు, మేము అమ్మలేదు, మా బిడ్డలు అమ్మలేదు ఆ పొలాన్ని. వాళ్ళు కబ్జా చేసి మా ఇంట్లో మా అన్నయ్యని చంపేసి మా అమ్మని చాలా యాతన పెట్టి బాధ పెట్టేవాళ్ళు. మా అమ్మని 10 సార్లు కొట్టి చిత్రవదం చేశారు వాళ్ళు కబ్జాదారులు. బాలసాని రాజేశ్వరరావు కుటుంబం, సముద్ర శర్మ కుటుంబం. ఈ రకంగా ఏది ఇచ్చారు మా అమ్మని. ఇప్పుడు మా మీద మా బిడ్డల మీద దాడి చేసి మాకు నిలువు నీళ్ళు లేకుండా, ఇల్లు వాకిలు లేకుండా మాకు చేసి మేము కూలి పనులు చేసుకొని బతుకుతున్నాం, అద్దెలు కొంటున్నాం. ఈ రకంగా మమ్మల్ని బాధ పెడుతున్నారు. ఎంత టార్చర్ పెడుతున్నారంటే అధికారులు టార్చర్ పెడుతున్నారు, కబ్జాదారులు టార్చర్ పెడుతున్నారు. ఎంత బాధ అంటే నరకం చూపిస్తున్నారు మాకు ఇక్కడ, నరకం చూపిస్తున్నారు. కానీ మాకు ఎటువంటి పరిష్కారం న్యాయం జరగట్లా. మరి మా వీడియోలు కానీ మరి పెట్టే అర్జీలు కానీ మరి అధికారులు చూస్తున్నారో లేదో తెలియట్లేదు. మాకు అర్థం కావట్లేదు. ఎన్నో అర్జీలు నేను పెడుతున్నా. పవన్ కళ్యాణ్ దగ్గర పెడుతున్నాను, లోకేష్ బాబు దగ్గర పెడుతున్నా, చంద్రబాబు అన్ని దగ్గర పెడుతున్నా. మరి ఇంతవరకు మాకు ఎటువంటి పరిష్కారం కావట్లా, న్యాయం కావట్లా. ఎందుకంటే మేము అమలు అయ్యి గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండ్ అది. గవర్నమెంట్ అప్పుడు లేని వాళ్ళకి, పేదవాళ్ళు కానీ దొంగలు కానీ పంచిన భూములు అయ్యి. ఆ భూమిని అమ్మటాక 20 సంవత్సరాలు అమ్మటాక లేదు. ఆయన ఏమన్నాడు, వెళ్ళిపోయాడు పత్రం కోసం ఎంఆర్ఓ మొలకపేటలో. ఆ ఎంఆర్ఓ అన్నాడు, మీకు 80లో పొలం వచ్చింది, 81లో మీ అమ్మ అమ్మేసిందని చెప్తాడు. 81లో ఎట్లా అమ్మేసింది? సంవత్సరానికి అమ్మకూడదు కదా, ఎట్లా అమ్మేసింది? ఆ భూమిని ఎంఆర్ఓ వాళ్ళు అమ్ముకున్నారు. ఎంఆర్ఓ వాళ్ళు అమ్ముకొని కబ్జాదారులకి వాళ్ళు సొమ్ము చేసుకొని మా అమ్మాయిన నింద వేస్తున్నారు. ఇప్పుడు మేము ఎక్కడ అమ్మాం, ఎప్పుడు అమ్మాం? మేము అప్పుడు చిన్నపిల్లలు, మేము అమ్మటానికి కుదరదు. మా అమ్మ అమ్మటానికి అసలు లేదు. ఆ సంవత్సరానికి అమ్మటానికి లేదు. అది గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండ్ కట్టి 20 సంవత్సరాలు అమ్మటానికి వెళ్ళలేదు. 20 సంవత్సరాలు ఉండాల్సిన భూమి అట్లాగా. ఇట్లకి ఎట్లా చేస్తారని చెప్పి మేము అడిగాం. ఇప్పుడు వాళ్ళు ఆన్లైన్లో మా పేర్లు తప్పించి వాళ్ళ పేర్లు ఎక్కిచ్చారు. ఎంఆర్ఓ వాళ్ళు వాళ్ళ పేర్లు ఎక్కించి వాళ్ళు ఎట్ట చెప్తే అట్టంటున్నారు. మా మాట సెంటర్లా మేము తిరిగి 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 అన్నుపట్టిపోతున్నాం. ఇప్పటికీ ముగ్గురు మారారు. ఇప్పుడు గిల్లు ముఖ్యమంత్రులు ముగ్గురు మారారు. నాకు ఇప్పటికీ వేసేటువంటి పరిష్కారం న్యాయం జరగట్క నేను ఎన్ని ఆఫీసులు కూడా నేను తిరుగుతున్నాను. కానీ ఒక్కళ్ళు కూడా నన్ను ఎంక్వైరీ చేసిన వాళ్ళు లేరు, మరి పిలిచిన వాళ్ళు లేరు, వచ్చి మరి ఆరా తీసిన వాళ్ళు లేరు. మరి ఈ రకం జరుగుతుంది. గతం ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరి అంతమంది కూడా 10 సార్లు వచ్చి సర్వే చేసి భూమిని ఎంక్వైరీ చేసి కొలతలేసి మాకు ఇస్తామని చెప్పి ఒప్పందం అయ్యి మమ్మల్ని మోసం చేశారు ఎంఆర్ఓ వాళ్ళు. ఈఆర్ఓ, ఆర్ఐ, ఎంఆర్ఓ, మున్సిపల్ కమిషనరు ఈ రకంగా మమ్మల్ని ఏదిచ్చారు. చాలా బాధ పెట్టారు. సిఐ గారు ఎంత బాధ పెట్టారంటే జాయింట్ కలెక్టర్ గుంటూరు చాలా బాధ పెట్టారు. మమ్మల్ని ఎంతో యాతన పెట్టారు. మేము ఎన్ని ఆఫీసులు తిరిగి మేము అసలు మమ్మల్ని సర్వనాశనం చేశారు. ఇల్లు వాకిలు లేకుండా మమ్మల్ని బజారు పట్టించి, ఈదుల పాలు పట్టించి మమ్మల్ని నిలువు నీళ్ళు లేకుండా చేశారు. మాకు అంత భూమిని ఆక్రమించి కబ్జా చేసి ఒక రౌడీసంగా, గోండేసంగా వాళ్ళు అమ్మేసుకొని మా మీద దౌర్జన్యం చేస్తున్నారు. ఇప్పుడు మా ఇంట్లో తల్లిని కోల్పోయాం, అన్నదమ్ముని కోల్పోయాం. ఇప్పుడు మా కుటుంబాలు చిల్లకొల్లైపోయి ఎంత బాధపడుతున్నాం, ఎంత యాతన పడుతున్నాం. కానీ మా ఏడుపు అనేది వాళ్ళకి ఏమి తెలియట్లేదు. అసలు మేము ఎంత ఏడుతున్నామో, ఎంత బాధపడుతున్నామో, మాకు ఇల్లు వాకిలు లేక ఎంత బజారు పడిపోయాం, మేము ఎంత యాతన పడుతున్నామో అసలు ఎవరు ఆలకించిన వాళ్ళు లేరు. ఎన్ని ఆఫీస్ కాడికి తిరుగుతున్నాను, ఎంతమంది కూడా తిరుగుతున్నాను. మేము తెలుగుదేశం పార్టీ వాళ్ళం. మేము తెలుగుదేశం పార్టీ అన్న కూడా మమ్మల్ని కొట్టారు, మమ్మల్ని చాలా యాతన పెట్టారు, చాలా బాధ పెట్టారు. ఎంత బాధ పెట్టారంటే నా బిడ్డని బట్టలు లేకుండా చించేసి నా బిడ్డను నాగం చేశారు. ఆడవాళ్ళు 30 మంది చేతి దగ్గర అవి కూడా ఫోటోలు తీసి నేను ప్రతి అర్జీలో నేను పెడుతూనే ఉన్నాను. ఎన్ని కేసు అయినా కూడా కేసు కూడా పట్టించుకోవట్లేదు స్టేషన్లో. ఈ రకంగా మమ్మల్ని ఏదెత్తున్నారు. మీరు అందరూ చూడండి, మీరు పెట్టే వీడియోలు చూడండి, చాలామంది చూస్తున్నారు. ఎందుకంటే నేను వీడియో ఎందుకు చేస్తున్నానంటే నా బాధ అసమంటిది. నేను అంత కూడా బైపాస్లో ఉన్నాను, అన్నంత కూడా బైపాస్లో ఉన్నాను. పవన్ కళ్యాణ్ ఆఫీస్లో, చంద్రబాబు అన్న ఆఫీస్లో ఉన్నాను. నేను చంద్రబాబు అన్న కలుపుతాడు చెప్పి వెళ్ళాను. నేను చంద్రబాబు అన్న లేడు. నిన్న మరి ఆయనది వర్ధంతి అయింది.
మరి ఎన్టీ రామారావు గారిది. మరి నేను అక్కడే ఉన్నాను, ఆఫీస్‌లో ఉన్నాను. మరి సాయంకాలానికి అది 3 స్టేర్లు, 2 స్టేర్లు ఎక్కుతా నా కాళ్ళు బాగాలేదు. ఆ ఎక్కేవరకు కాళ్ళు కూడా బాగా నొప్పులు చేసి నాకు పొద్దున్న లెగలేకపోయాను. చాలా బాధగా ఉంది. వాళ్ళు చర్చికి కూడా వెళ్ళలేకపోయాను. చర్చికి కూడా వెళ్ళలేదు. పాస్టర్ గారు ఫోన్ చేసి మరి ఆయనే ప్రార్థన చేశారు. మరి ఇంటికి వస్తాను కూడా సరే వద్దులే గారు అన్నాను. ఆయనే ప్రార్థన చేశాడు. మరి ఇప్పుడే కొద్దిగా లేచి దండం పెట్టుకొని మరి తిన్నాను. మరి నా పిల్లలకు కూడా నేను ఫోన్ చేయలేదు. నా పిల్లలకు కూడా తెలియదు నేను లేచింది లేకుండా కూడా. ఈ రకంగా మమ్మల్ని ఏదుతున్నారు ఎంఆర్ఓ వాళ్ళు, ఈఆర్ఓ, ఆర్ఐ ఎంత టార్చర్ పెడతారంటే అంత టార్చర్ పెడతారు మమ్మల్ని. ఎందుకు ఎట్లా చేస్తున్నారో మాకు తెలియట్లేదు. మేము ఏమడుతున్నాం, మా భూమి మాకు ఇప్పించండి అయ్యా, మా కాగితాలన్నీ వాళ్ళు లూకేశారు, వాళ్ళ కాళ్ళు ఉండిపోయినాయి, మమ్మల్ని బాధ పెడుతున్నారయ్యా అని చెప్పి ఎంతో మొత్తుకుంటున్నాం. వాళ్ళ కాళ్ళు పట్టుకొని ఏడుతున్నాం. వాళ్ళకి కనికరం లేకుండా అయిపోతుంది. మీరు అందరూ చూడండి, మా వీడియోస్ చూడండి, ఎవరు తిట్టుకోగాకండి. నా బాధ అసమాటిది. మరి ఎందుకంటే ఏంది అలా అంటుంది అలా అంటుందని అని ఎవరు అనుకోవద్దు అండి. నేను ఎవరైతే మమ్మల్ని బాధ పెడుతున్నారో నేను వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను, ఎవరి గురించి నేను మాట్లాడట్లేదు. మీరు అందరూ చూడండి, గుంటూరు జిల్లా తాడేపల్లి సీతానగరం మహానాడు మాకు భూములు ఇచ్చింది. నా పేరు శాంతి.